పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. సెకండ్ ఫేజ్ లో 142 ఎమ్మెల్యే సీట్లకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. గత 70 ఏళ్లుగా బెంగాల్ని కాంగ్రెస్, లెఫ్ట్, టీఎంసీ పార్టీలు పరిపాలించాయన్నారు ప్రధాని మోదీ. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే బెంగాల్ బానిస సంఖ్యలు తెంచుతామని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ టీఎంసీ సర్కార్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం మమతా. టీఎంసీ పాలనలో బంగాల్ పారిశ్రామిక వృద్ధి ఆగిపోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రంలోని జూట్, పేపర్ మిల్లులు, వస్త్ర పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శించారు. జంగిల్ రాజ్ పాలనతో వ్యాపారులు బెంగాల్కు రావాలంటే భయపడుతున్నారని చెప్పారు. ఓవైపు మిల్లులు మూతపడుతుంటే మరోవైపు టీఎంసీ సిండికేట్ విస్తరిస్తుందని ఫైర్ అయ్యారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని బీజేపీ అధికారంలోకి రాగానే మూతపడిన పరిశ్రమలు తెరుస్తామని చెప్పారు. కార్మికులకు, యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు మోదీ. इस क्षेत्र की पूरी औद्योगिक बेल्ट बेहाल होती जा रही है। यहां जूट मिले, पेपर मिले, कपड़ा उद्योग एक के बाद एक ये सब बंद हो रहे हैं। इसलिए टीएमसी के इस सिंडिकेट को भगाना ही होगा, टीएमसी को हराना ही होगा। బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. గత 70 ఏళ్లుగా బెంగాల్ను కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్, టీఎంసీ పార్టీలు పరిపాలించాయని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్రంలో సరైన డెవలప్మెంట్ జరగలేదని తెలిపారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే బెంగాల్ను బానిస సంఖ్యల నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. ఆర్థిక అంతరాలు లేని రాష్ట్రాన్ని తయారు చేస్తామన్నారు మోదీ. कोलकाता को कोलकाता ही बनाना है, उसकी पहचान बदले जाने से रोकना है। सिटी ऑफ जॉय 21वीं सदी में सिटी ऑफ फ्यूचर भी बने, ये काम हमें करना है। बीजेपी के सेवा काल में किसी भी भारतीय नागरिक, चाहे वो किसी भी मत मजहब का हो, उनको कोई परेशानी नहीं होगी। పశ్చిమ బెంగాల్లో హిందువులకు రక్షణ లేదన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇఫ్తార్ విందులు, నమాజ్లో పాల్గొనే సీఎం మమత హిందూ పండుగల టైంలో కర్ఫ్యూ విధిస్తున్నారని ఆరోపించారు. టీఎంసీ పాలనలో లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ ఘటనలు పెరిగాయని విమర్శించారు. హూగ్లీలో ఎన్నికల ప్రచారం చేసిన యోగి డబుల్ ఇంజిన్ సర్కార్తోనే బెంగాల్లో గుండాయిజం అంతమవుతుందన్నారు. भारत की सनातन परंपरा के बारे में बोलने को प्रतिबंधित किया जाता है। कोई भी हिंदू पर्व त्योहार होने के पहले यहां उपद्रव शुरू होता है, कर्फ्यू रहता है, सरेआम को हत्या होती है, लव जिहाद और लैंड जिहाद की घटनाएं घटित हो रही हैं। टीएमसी मौन है और इस मौन के खिलाफ आज बंगाल मुखर हुआ है। రెండో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో చివరి రోజు సుడిగాలి పర్యటన చేశారు సీఎం మమతా బెనర్జీ. భవానీ నగర్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు. టీఎంసీ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. బెంగాల్లో మరోసారి తమ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ బీజేపీ అధికారంలో ఉంటే అక్కడ అల్లర్లు, అరాచకం ఉంటుందని ఆరోపించారు సీఎం మమతా. టీఎంసీ ఎంపీ మితాలీపై బీజేపీ గుండాలు దాడి చేశారన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ. తమ ఎంపీపై దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టేది లేదని చెప్పారు. ఆరంబాగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎంపీని కలిసి పరామర్శించారు. రాష్ట్రంలో మే 4 తర్వాత మళ్లీ టీఎంసీ అధికారంలోకి వస్తుందని, బీజేపీ రౌడీల అంతు చూస్తామని హెచ్చరించారు అభిషేక్ బెనర్జీ. আজকে অনিল বসুর ছেলে বিজেপির নেতা সৌম্য বসু শ্রমিক ভট্টাচার্যের হাত ধরে বিজেপিতে যোগদান করেছে। আরামবাগের মানুষ মেনে নেবেন? তৃণমূল না থাকলে কোনো উন্নয়ন এখানে হবে না। যে উন্নয়ন শুরু হয়েছিল থমকে গেছে। బెంగాల్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 వారాలుగా ప్రచార హోరుతో దద్దరిల్లిన బెంగాల్లో మైకులు మూగబోయాయి. రాష్ట్రంలోని 142 ఎమ్మెల్యే స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. బెంగాల్ ఎన్నికలను బీజేపీ, టీఎంసీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఉచిత హామీల వర్షం కురిపించాయి. ఇప్పటికే 152 స్థానాలకు పోలింగ్ ముగియగా మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది.